రాష్ట్రంలో బీసీల్లో రాజాధికార వాదం రోజు రోజుకు పెరిగిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ త్వరలోనే బీసీలకు అడ్డగా మారబోతుందని, ఇక్కడ బీసీల సునామీ మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ఇకపై వారసత్వ ధన రాజకీయాలను పొందబెట్టడానికి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి సిద్ధంగా ఉన్నారని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ నేతనే రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్టు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అగ్రకులాల పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, పార్టీల పేరు మీద, జెండాల పేరు మీద బీసీలను తరతరాలుగా పాలితులుగానే చూస్తున్నారు తప్ప పాలకులుగా ఎదగనివ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలే రాజకీయ అధికారంలోకి ఉండాలి. ఇలా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బీసీలకు రాజకీయ అధికారం రావాలని బీసీలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో ఒక బీసీల సునామీ మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డగా మారింది. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ పడితే అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలిచింది. అక్కడి నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిసి 84% మంది సర్పంచులు గెలిచారు, బడుగు సర్పంచులు గెలిచారు. కేవలం అగ్రకులాలు 16% మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 66% మున్సిపల్ చైర్మన్లుగా బీసీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా 68% కౌన్సిలర్లు, కార్పొరేటర్గా ఇవాళ బీసీలు గెలిచారు. మేయర్లుగా నిజామాబాద్ లాంటి ఒక పెద్ద మేయర్ పదవిలో జనరల్ సీట్లో ఒక బీసీ మహిళా అభ్యర్థి మేయర్గా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యం రోజు రోజుకు ఇది విపరీతంగా ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్షను ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ పిడికెడి శాతం లేని వాళ్ళ పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ రాజకీయ ఆధిపత్యము. కాబట్టి ఏ విధంగానైతే మాకు స్వయం పాలన కావాలని తెలంగాణ ఉద్యమం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఇలా బీసీ ఉద్యమం మొదలైంది. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ ఆటలు సాగవిగా. నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఒక ఆయన నిన్న మళ్ళీ నేనే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అవుతా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎట్లయితావు రేవంత్ రెడ్డి గారు? బీసీలు లేరా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సారు రావాలి, కారు రావాలి, సారు ముఖ్యమంత్రి కావాలి. సరిపోలేదా మీరు ముఖ్యమంత్రి అయింది? మీ జనాభా ఎంత? మీ జనాభా మొన్న జరిగినటువంటి కులగణనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామాజిక వర్గం కేవలం 104,000 మాత్రమే. అంటే సూర్యాపేట నియోజకవర్గంలో బీసీలు ఉన్న జనాభా ఉన్నంత కూడా మొత్తం వెలమ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న బీసీ పాపులేషన్ ఎంతైతే ఉందో అందులో అంత కూడా లేదు. అందులో 70% కూడా ఇవాళ మీది లేదు. ఇప్పటికీ 10 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతున్నాం. అదేవిధంగా ఇది జాలదన్నట్టు మా నాయన తప్పులు చేసిండు, మళ్ళీ నేను వస్తా, సర్వోదయ తెలంగాణ, ఇవన్నీ పనికిమాలిన స్లోగన్స్, మా చెవులలో పూలు పెట్టేటువంటి మాటలు బీసీ సమాజం అంగీకరించదు.
అవి కొత్త పార్టీలా పాత పార్టీలా అనేది కాదు. మాకు బీసీ ముఖ్యమంత్రా కాదా? బీజేపీ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది, ఎందుకు చేయలే? పక్క పార్టీలు ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రో లీడర్ పెట్టింది. మరి రాజాసింగ్ కంటే కట్టరిందు కూడా నుండా రాజాసింగ్ 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఎందుకు పెట్టలే? అదేవిధంగా శాసనమండలి ప్రో లీడర్గా ఏవిఎన్ రెడ్డిని పెట్టారు. మల్క కుమరయ్య గారిని పెట్టొచ్చు కదా, బీసీని పెట్టొచ్చు కదా. కాబట్టి వీళ్ళ అన్ని రాజకీయ పార్టీలు పేరుకే సామాజిక న్యాయం అంటున్నారు, కానీ అమల్లో మాత్రం సామాజిక న్యాయం ఎక్కడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఇవాళ మేము అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నా, ఇప్పుడు ఈ ఎన్నికలు చూసైనా సర్పంచు మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఈ ఎన్నికలు చూసైనా రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలి, బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి, మీ ఇంకా ఫ్యూడల్ స్వభావం మార్చుకోవాలి. మీ యొక్క దొరల పటేన్ల పాలన ఈ తెలంగాణ నడవదిగా రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 2029లో బీసీనే ముఖ్యమంత్రి, బీసీలే గోల్కొండ కోట మీద